కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను రైతు రుణమాఫీకి బదిలీ చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. 6,000 కోట్ల రైతు రుణమాఫీకి 600 కోట్ల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ మీద పడి ఏడవటం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదంటున్న పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీ చేసింది, కొన్ని అభ్యంతరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు మనతో పట్టినారు. సార్, నిన్న రైతు రుణమాఫీ పేరిట దాదాపు 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా చేస్తామని కూడా చెప్పింది, కొంతమందికే చేసినట్టుగా తెలుసు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా వారు చెప్పింది 2 లక్షల రుణమాఫీ ఒకేసారి డిసెంబర్ 9న చేస్తామన్నాడు. ఆ తర్వాత మార్చి 30న చేస్తామన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 15 వరకు ఒకటేసారి నేను చేస్తా అని చెప్పేసి నమ్మబలికింది. ఇవాళ 6,000 కోట్లు మాత్రమే చేసిండ్రు, 10 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. కేసీఆర్ గారు 2014లో మాట ఇచ్చిన ప్రకారం ఆనాడు 33 లక్షల మంది రైతులకు 16,000 కోట్లు చేసిండ్రు, లక్షలోపు. రెండోసారి మళ్ళా చెప్పినప్పుడు కూడా 34 లక్షల మందికి 19,000 కోట్లకు కేటాయించేసినాం. మరి మేము చేసినప్పుడు 34 లక్షల మంది రైతులు ఉన్నారు, 16,000 కోట్లు 19,000 కోట్లు ఉంటుంది. మీరు చేసినప్పుడు 6,000 కోట్లే ఎట్లా వస్తుంది, 10 లక్షల మంది రైతులే ఎందుకు అవుతారు? కాబట్టి ఇక్కడ ఏమి లోపం ఉందనేది గమనించాలి. ఆంక్షలు పెట్టిండ్రు, నిబంధనలు పెట్టిండ్రు, ఆధార్ కార్డు అని చెప్పేసి అడిగినరు. మేము అడిగింది పాస్బుక్ ఉంటే ఇవ్వమని చెప్పేసి అడిగినాం. ఐటీ ఉంటే ఇవ్వలేదు, ఆధార్ కార్డు లేకపోతే ఇవ్వలేదు, రేషన్ కార్డు లేకపోతే ఇవ్వలేదు, ఉద్యోగులు వస్తే అయిపోతే ఇవ్వలేదు, 10 ఎకరాలకు ఎక్కువ ఉంటే ఇవ్వలేదు. అనేక ఆంక్షలు నిబంధనలు పెట్టింది కాబట్టి 34 లక్షల మంది రైతులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ 10 లక్షల మందికి తగ్గిపోయింది. దరిదాపుగా 16,000 నుంచి 19,000 కోట్లు 2 సార్లు ఉంటే ఇవాళ 6,000 కోట్లు ఎట్లా వస్తుంది అంటే నీ యొక్క తప్పుడు లెక్కల వల్ల వచ్చింది. రెండో అంశం, రైతు బంధును ఇస్తా అని చెప్పినావు రైతు భరోసా రూపంలో. 5,000 మేము ఇస్తే మీరు ఇవాళ 5,000 తీసుకోవద్దు, 7,500 కోట్ల రూపాయలు 7,500 రూపాయలు ఇస్తా అన్నాం. ఇవాళ జూన్ జూలైలో వర్షాకాలం వస్తుంది, పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందని 6 సంవత్సరాలుగా 12 విడతలుగా 72,000 కోట్లు మేము ఇచ్చినాం. 8,000 కోట్లు ఈ మధ్య ఇస్తే డైరెక్ట్గా మేము అకౌంట్లో, రైతుల అకౌంట్లో 72,000 కోట్లు వేసినాం. 28,000 కోట్లు రుణమాఫీ ద్వారా వేసినాం. 1,00,000 కోట్లు డైరెక్ట్గా మేము వేసింది వాస్తవమా కాదా? మీరు 6,000 కోట్లు ఇచ్చి ఒకటే సంబరాలు చేస్తామని చెప్పేసి దానికి 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. 6,000 కోట్లు దీనికి పోతే 600 కోట్లు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిండ్రు. ఇలా రైతులు కాదు, రైతులు ఆనందంలో లేరు, ఆందోళనలో ఉన్నారు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఆనందంలో ఉన్నారు. ఇవాళ రైతులు వచ్చి కనీసం పాలు పోద్దామని చెప్పేసి అనుకుంటుంటే కూడా వాళ్ళు పోయలేక, వాళ్ళకి రాక ఉంటే చివరికి కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు ఇలా పాలు వేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారి మీరు ఏదో మాట్లాడి వాళ్ళలో ఆనందం ఉన్నట్టు ఒక కృత్రిమంగా మీరు క్రియేట్ చేస్తున్నారు తప్ప, మీరు చెప్పిన లెక్కలలో, మీరు చెప్పిన ఆంక్షల వల్ల దాని ద్వారా వచ్చిన 31,000 కోట్లు అయితే మరి 6,000 కోట్లు ఇస్తే ఆనందపడితే ఎట్లా? రైతు భరోసా సంగతి ఏమిటి? మిగతా సంగతి, రైతు రుణమాఫీ సంగతి ఏమిటి? అన్నీ ఇచ్చిన తర్వాత ఆనందపడండి, అప్పుడు సంబరాలు చేయండి, అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. ఎవరో సొమ్మని 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు భరోసా నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీకి బదిలీ చేశారు. 600 కోట్లు ప్రకటనలకు ఇచ్చారు తప్ప కేవలం రైతులకు రుణమాఫీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. 2 లక్షల రుణమాఫీ చేయాలని కూడా ఖచ్చితంగా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ వినోద్, కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.